మొత్తం జనసేనకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్తో పాటు ప్రధాన ముఖ్య నాయకులు కూడా పరిశీలించారు. ఇప్పటికే పలు స్థలాలు అయితే పరిశీలించినప్పటికీ గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే కొనుగోలు చేసినటువంటి స్థలంతో పాటు మొత్తం అన్నీ కూడా జాతీయ రహదారికి అనుకూలంగా ఉండి స్థలాలను కూడా పరిశీలించినప్పటికీ ఎట్టకేలకైతే ఇప్పుడు ఏదైతే చిత్రాడ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ని అయితే ఈ యొక్క ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మార్చి 14వ తేదీన ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే ఈ గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈ యొక్క 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ విజయం చేకూర్చిన నేపథ్యంలోనే భారీ ఎత్తున ప్లీనరీ సమావేశం తన పిఠాపురం నియోజకవర్గంలోనే ఏదైతే తన సొంత నియోజకవర్గంలో గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్లీనరీ సమావేశం అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున అయితే హాజరయ్యేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకు ప్లీనరీ సమావేశాన్ని అయితే నిర్వహించేందుకు చిత్రాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ని అయితే ఎట్టకేలకైతే జనసేన నాయకులైతే ఇదంతా కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ప్రాంతంలోనే ప్లీనరీ సమావేశాన్ని అంటే మన ప్రధానంగా చూసుకుంటే 2014లో తన పార్టీని అయితే ప్రారంభించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పటికైతే 11వ ప్లీనరీ సమావేశంగా అయితే నిర్వహించేందుకు భారీ ఎత్తున తన సొంత నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసేందుకు దాదాపు 2024 ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ అంటే 22 మొత్తం స్ట్రైక్ రేటుతో 22తో పూర్తి స్థాయిలో విజయం చేకూర్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క సక్సెస్ మీట్ దాన్ని అయితే భారీ ఎత్తున అయితే జరుపుకునేందుకు అలాగే కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు కూడా ఈ యొక్క స్థలాన్ని ఇక్కడ ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నటువంటి ప్రాంగణం ఇదే ప్రాంగణంలో మనకు ఉన్నాం. అలాగే వెస్ట్ ఫేసింగ్ పెట్టే విధంగాను అలాగే భారీ ఎత్తున మనం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క స్థలాన్ని అయితే కేటాయించారు. ఇటుగా మనం చూసుకుంటే మనకు మరొక ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలోనే అక్కడ మనకు కనపడుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడే సభావేదిక వచ్చేందుకు అలాగే భారీ ఎత్తున ఇక్కడ సభను అయితే వేదికనైతే సిద్ధం చేస్తారు. అలాగే వెస్ట్ ఫేసింగ్ అంటే పశ్చిమగా ఇటువైపుగా ఉండేందుకు భారీ ఎత్తున ఏదైతే ఇక్కడ కాకినాడ పిఠాపురం జాతీయ రహదారి 216 జాతీయ రహదారి ఆనుకుని ఇక్కడ నుంచి అందరూ వచ్చే విధంగా అనుకూలంగా ఉండేందుకు ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఎంచుకున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం సభ ఈ యొక్క ప్రాంతంలో వస్తే మాత్రం దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోనే అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నివాసం అక్కడ స్టే అంటే ఒక్కరోజు అంటే మార్చి 14వ తేదీన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కరోజు ఉండే నేపథ్యంలోనే జస్ట్ రిలాక్స్ అయ్యేందుకు ఆ యొక్క ఉన్నటువంటి బిల్డింగ్లను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో